ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము దావీదు రాసిన 121వ సంకీర్తన 7వ చరణము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే, యెహోవా పండుగల సమయంలో యెరూషలేమునకు దూరం నుండి వచ్చే యాత్రికుడు కొండ ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నటువంటి ఆ ప్రయాణం అంతటిలో ఏ అపాయమును రాకుండా దేవుడు తన విషయంలో శ్రద్ధ తీసుకుంటాడని నమ్మికను వ్యక్తపరుస్తూ పలికినటువంటి మాటగా ఈ మాటని మనము చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, నేడు నీవు కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన నీకు సంరక్షకునిగా ఉండి ఈ లోక యాత్రలో నీకు ఎదురయ్యే ప్రతి అపాయము నుండి, శోధన నుండి, అనగా దుష్టత్వము నుండి, గాయపడుట నుండి, మంచి నుండి తొలగిపోయే పరిస్థితుల నుండి నిన్ను తప్పించి యెరూషలేము అనే పరలోక రాజ్యానికి నిన్ను క్షేమంగా నడిపిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుని కాపుదల నీవు పొందుకోవాలంటే, ఏ అపాయము నీకు రాకుండా యెహోవా నిన్ను కాపాడాలి అంటే మొదటిగా నీవు నీతిమంతునిగా జీవించాలి. ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో వారిని ప్రతి విధమైన ఆపదల నుంచి ఆయన తప్పిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపిస్తానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మనము నీతిగా జీవించినప్పుడు ఎన్ని ఆపదలు మనకి కలిగినా కూడా వాటన్నిటి నుంచి యెహోవా మనల్ని తప్పిస్తానని, విడిపిస్తానని, ఏ అపాయము రాకుండా ఆయన మనల్ని కాపాడుతానని, ఆయన కాపుదలలో మనల్ని సంరక్షిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, జ్ఞానము కలిగి జీవించాలి. ఎవరైతే జ్ఞానము కలిగి జీవిస్తారో వారికి ఎటువంటి ఆపద కూడా రాదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. యెహోవా చూపులు జ్ఞానము గలవారిని కాపాడతాయంట. విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేస్తానని దేవుని యొక్క వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. జ్ఞానము గలవారి వైపు యెహోవా యొక్క చూపులు ఉంటాయంట. ఆయన చూపుతో వారిని సంరక్షిస్తానని, వారిని కాపాడుతానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని సత్యమును, రక్షణను, కృపను మనము వెల్లడి చేయాలంట. ఎవరైతే ఆ యొక్క దేవుని యొక్క సత్యాన్ని, రక్షణను, ఆ యొక్క కృపను వెల్లడి చేస్తారో వారికి ఎటువంటి అపాయము రాకుండా యెహోవా వారిని కాపాడుతానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తూ ఉన్నది. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకనే ఉండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు అని దావీదు భక్తుడు ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీతిని మన హృదయంలో ఉంచుకొని మనము ఆయన మన ఎడల చేసిన ఉపకారములను, గొప్ప కార్యములను, మనము పొందుకున్న మేలుల విషయమే మనము మౌనముగా ఉండకుండా, ఊరకనే ఉండకుండా ఆయన యొక్క సత్యాన్ని, ఆయన రక్షణను మనము వెల్లడి చేసే వారముగా ఉండాలి. దావీదు భక్తుడు ఏ విధముగా అయితే ఆయన చేసిన గొప్ప కార్యములను, ఆ యొక్క నీతిని ఆయన హృదయంలోనే ఉంచుకోకుండా సర్వ సమాజానికి కూడా ఆయన వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అట్టి విధముగా మనము కూడా వెల్లడిపరిచినప్పుడు మనకి ఎటువంటి అపాయమును రాకుండా యెహోవా మనల్ని కాపాడుతానని, ఒకవేళ ఎన్ని అపాయములు, ఆపదలు మనల్ని చుట్టి ఉన్నను కూడా వాటన్నిటి నుంచి ఆయన తప్పిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, నీవు కూడా దావీదు ఏ విధముగా అయితే దేవుని ఆశ్రయించాడో, ఆయనను నమ్ముకొని ఉన్నాడు, ఆయన కొరకు ఆయన నీతివంతునిగా జీవిస్తూ ఉన్నాడు, జ్ఞానము కలిగి జీవిస్తూ ఉన్నాడు, ఆయన యొక్క సత్యాన్ని, రక్షణను, కృపను ఏ విధంగా వెల్లడిపరుస్తూ ఉన్నాడు, అట్టి విధముగా నీవు కూడా దేవుని కొరకు నీవు జీవించినట్లయితే ఆయన నీకు సంరక్షకునిగా ఉండి ఈ లోకయాత్రలో నీకు ఎదురయ్యే ప్రతి విధమైన అపాయము నుండి, శోధన నుంచి, వేదన నుంచి, సూటిపోటి మాటల నుంచి, మనుషులు నిన్ను దూరం పెడుతున్న ప్రతి విధమైన పరిస్థితి నుంచి కూడా దేవుడు నిన్ను తప్పించి వాటన్నిటి నుంచి కూడా
కూడా నీకు విడుదల అనేది అనుగ్రహిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కాపుదల నీవు కూడా పొందుకోవాలంటే దేవుణ్ణి నీవు ఆశ్రయించాలి. అట్టి విధముగా నీవు ఆశ్రయించినప్పుడు యెరూషలేము అనే పరలోక రాజ్యానికి దేవుడు నిన్ను క్షేమకరంగా నడిపిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడాలన్న దేవుని కాపుదల నీవు పొందుకునులాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. ఇది నాన్న తండ్రి, ఆయా దేవుని కాపుదల మేము పొందుకోవాలంటే ప్రభా ఏ విధముగా మేము జీవించాలో తండ్రి నీవు మాతో మాట్లాడినందులకు నీకు స్తోత్రములు ప్రభా. నీతి కలిగి మేము జీవించడానికి సహాయం దయచేయండి ప్రభా. అలాగే తండ్రి నీవు చేస్తున్న ఉపకారములను తండ్రి అనేక మంది ఎదుట మేము చెప్పి ప్రభా నీ యొక్క రక్షణను మేము వెల్లడిపరిచే వారముగా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి. ఎందు భయభక్తులు కలిగి జీవించలాగిన సహాయం దయచేయమని చూపు వలన, తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపము చేయకుండానట్లు మా చూపులను, తలంపులను, క్రియలను, నడకలను, పడకలను పరిశుద్ధపరచమని చిన్ని ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.